చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ని వాళ్ళుగా చూస్ చేసుకోవడం లేదు. వాళ్ళు వేరే వాళ్ళ డిసిషన్స్ ని, ఒపీనియన్స్ ని ఫాలో అవుతున్నారు. ఒక తప్పు డిసిషన్ వల్ల ఇయర్స్ ఆఫ్ లైఫ్ ని వేస్ట్ చేయగలరు. ఇంటర్ తర్వాత నువ్వేం చూస్ చేయాలి? ఇంటరా లేదా డిప్లొమానా? ఫ్యూ మంత్స్ ముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశా, డోంట్ జాయిన్ డిప్లొమా అని. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది తిట్టారు. అఫ్ కోర్స్ 80% ఆఫ్ పీపుల్ నన్ను రాంగ్ అనే అన్నారు. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ నన్ను నిజంగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు నిన్నటి వరకు. ఆ వీడియో చూసిన వాళ్ళు అడిగిన బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిప్లొమా కాకపోతే ఇంకేం చేయాలి? ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు చదువుతున్నారో కూడా క్లారిటీ ఉండదు. వాళ్ళు జస్ట్ ఫాలో అవుతారు ఫ్రెండ్స్ ని, పేరెంట్స్ ని, సొసైటీని. కానీ ఒక్కడు కూడా తన డిసిషన్ తనే తీసుకోడు. లెట్స్ టాక్ అబౌట్ ఇంటర్. 2 సంవత్సరాలు సేమ్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. డైలీ సేమ్ రొటీన్, సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ ప్రెషర్. కానీ నువ్వేం యాక్చువల్గా నేర్చుకుంటున్నావు? స్కిల్సా, ఎక్స్పీరియన్సా, క్లారిటీయా? జస్ట్ ఓన్లీ మార్క్స్. నువ్వు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతావు, బట్ తర్వాత ఎంసెట్ కి మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి, మళ్ళీ మనీ స్పెండ్ చేయాలి. అక్కడ ఇంటర్ లో లాక్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేసినా కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్స్ లో మళ్ళీ మనీ స్పెండ్ చేయాలి, జస్ట్ ఫర్ గెటింగ్ ఏ గుడ్ ర్యాంక్. ఇదంతా ఎందుకు? జస్ట్ ఫర్ ఇంజనీరింగ్ లో సీట్ కోసం. ఒక్కసారి ఆలోచించండి, అదే నువ్వు సేమ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ ని ముందే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ డిప్లొమా వస్తుంది, విచ్ మీన్స్ పాలిటెక్నిక్. బట్ అగైన్ ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. డిప్లొమా అని చెప్పగానే చాలా మంది డిప్లొమాకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. బట్ నేను కూడా డిప్లొమా జాయిన్ అయ్యాను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో. టెక్నికల్ నాలెడ్జ్ వస్తుందని, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటాను అని. కానీ రియాలిటీ వేరేలా ఉంది. నాకు ఒకటే అనిపించింది, నేను జస్ట్ కాలేజీకి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నానో తెలియకుండా. ఎస్, ఇలా ఎందుకు అంటున్నానో ఒక్కసారి నేను ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన డోంట్ జాయిన్ డిప్లొమా వీడియోని చూడండి. సో డిప్లొమా రాంగా లేదా ప్రాబ్లం ఎక్కడ ఉంది? ట్రూత్ సింపుల్, డిప్లొమా ప్రాబ్లం కాదు, రాంగ్ డిసిషన్స్ ప్రాబ్లం. ఎస్, నౌ లిసన్ కేర్ఫుల్లీ. చాలా మంది స్టూడెంట్స్ డిప్లొమా జాయిన్ అవుతారు, కానీ వాళ్ళకి క్లారిటీ ఉండదు, కోర్స్ గురించి ఐడియా ఉండదు, కాలేజ్ గురించి రీసెర్చ్ చేయరు, అండ్ క్వశ్చన్స్ అడగడం అస్సలు చేయరు. తర్వాత సిస్టమ్ ని బ్లేమ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ సిస్టమ్ తప్పు కూడా, బట్ అది వేరే విషయం. నువ్వు తీసుకునే కోర్స్ నీ ఫ్యూచర్ ని అస్సలు డిసైడ్ చేయలేదు, నీ అవేర్నెస్ డిసైడ్ చేస్తుంది. నిజం చెప్తున్నా, చాలా కాలేజెస్ నీ గ్రోత్ కోసం కాదు, వాళ్ళ ఇన్కమ్ కోసం రన్ అవుతున్నాయి, మెయిన్లీ ప్రైవేట్ కాలేజెస్. సో డిప్లొమా జాయిన్ అయ్యే ముందు ఈ 2 క్వశ్చన్స్ నేను క్వశ్చన్ చేసుకో. ఫస్ట్ థింగ్, నువ్వు తీసుకుంటున్న కోర్స్ ఎందుకు తీసుకుంటున్నావు? ఐదర్ ఒకరు చెప్పారు అని, లేదా మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అదే తీసుకున్నారు అని, రైట్? బట్ దిస్ టైం నువ్వు కోర్స్ తీసుకునే ముందు దాని గురించి ఎంటైర్ రీసెర్చ్ చేయి. ఆ కోర్స్ కి డిమాండ్ ఉందా అండ్ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందా అని. నౌ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, నువ్వు వెళ్ళే కాలేజ్ గురించి రీసెర్చ్ చేయడం. నువ్వు వెళ్ళే కాలేజ్ నిజంగా నేర్పిస్తుందా లేదా మనీ కోసం నడుస్తుందా? దీని మీద డిపెండ్ అవుతుంది మీ ఎంటైర్ లైఫ్. మీ లెర్నింగ్స్, మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్ అన్ని. ఒక రాంగ్ డిసిషన్ మీ టైం ని మాత్రమే కాదు, మీ ఎంటైర్ కాన్ఫిడెన్స్ ని చంపేస్తుంది. బికాస్ ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరు వెళ్ళే కాలేజ్ గురించి మీరు రీసెర్చ్ చేసుకోకపోతే మీ ఎంటైర్ క్యారెక్టర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరు ఎంటైర్ రాంగ్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ సరౌండింగ్స్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఇంజనీరింగ్ మీద క్లారిటీతో ఉండి అండ్ ఎర్లీగా అన్ని విషయాలు ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఒక మైండ్ సెట్ తో ఉంటే 2 years ఇంటర్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోకు. గో విత్ డిప్లొమా. బట్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొకరిని ఫాలో అయితే ఏ కోర్స్, ఏ కాలేజ్, ఏ యూట్యూబ్ వీడియో కూడా నేను సేవ్ చేయలేదు. నీ ఫ్యూచర్ ఇంటర్ లేదా డిప్లొమా చూస్ చేయదు. నువ్వు తీసుకున్న డిసిషన్స్